దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 239. మీటింగ్ జరగబోయే 5 స్టార్ హోటల్ దగ్గర ప్రకాష్ ఫేస్ కవర్ చేసుకొని మారు వేషంలో శక్తి కోసం వెయిట్ చేస్తూ చేతిలో లైంగిక ప్రేరేపిత డ్రగ్ బాటిల్ పట్టుకొని చూస్తూ, రా శక్తి, త్వరగా రా, ఆ రోజు నీతో గడపాలి అనుకున్న నా కోరికను ఈరోజు తీర్చుకోబోతున్నాను అని అనుకుంటాడు. సామ్రాట్ శక్తిని తీసుకొని కారులో అక్కడికి వస్తూ, నువ్వు తెలియక చేసిన తప్పుకి ఏవో కారణాలుంటాయి కదా, ఆ కారణాలేంటో త్వరగా తెలుసుకో అంటూ ప్రభావతి గారు చెప్పడం గుర్తు తెచ్చుకుంటూ డ్రైవింగ్ చేస్తుంటాడు. తల్లి మాటలు శక్తి కూడా గుర్తు తెచ్చుకొని, నువ్వు తెలివితో ఉండే పింకీ మీద ప్రమాణం చేశావు కదా సామ్రాట్ అంటూ కాస్త డౌట్గా అడుగుతుంది. ఆ ప్రశ్న క్లారిటీగా అర్థం కాక, ఏంటి అని అడుగుతాడు సామ్రాట్. అదే, మా అమ్మ ముందు తప్పించుకోవటానికి నువ్వు పింకీ మీద ప్రమాణం అడ్డు పెట్టుకోలేదు కదా, అంటే అబద్ధపు ప్రమాణం చేయలేదు కదా అని అడుగుతుంది. శక్తి మాటలకు సామ్రాట్ టెంపర్ హై రేంజ్లో పెరిగిపోయి సడన్గా కార్కి బ్రేక్ వేస్తాడు. ఆ బ్రేక్కి శక్తి ఒక్క ఉదుటున ముందుకు పడి తర్వాత సెటిల్ అయి సామ్రాట్ వైపు చూస్తుంటే సామ్రాట్ కళ్ళు తన వైపు ఎర్రగా మారిపోయి చూస్తుంటాయి. సామ్రాట్ని అంత కోపంగా శక్తి ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అంతగా శక్తి మీద నిప్పులు కక్కుతున్నాడు. సామ్రాట్ తన మీద కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆవేశపడుతూ, అసలు ఎలా కనిపిస్తున్నా నీ కలకి? హా, నేను తప్పించుకోవడం కోసం నా కూతుర్ని బలి చేసే అంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా అని అడుగుతాడు. సామ్రాట్ కోపానికి ఆ క్షణం శక్తి భయపడుతూ, అంటే సామ్రాట్, మా అమ్మకి నువ్వు చెప్పిన మాటల గురించి నాకు ఏమీ అర్థం కావట్లేదు. కావాలని తప్పు చేయలేదంటూ పింకీ మీద ప్రమాణం చేశావు. కానీ ఆ క్షణం నీ వల్ల పెయిన్ అనుభవించింది నేను సామ్రాట్. ఆ రోజు నేను నిన్ను ఎంత బతిమలాడినా కూడా నన్ను కనుకరించలేదు. నీకు గుర్తుందో లేదో గాని నేను నీ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఆ క్షణం నువ్వు నన్ను చెంప మీద కొట్టి మరీ నన్ను అనుభవించావు. అలాంటప్పుడు నువ్వు కావాలని తప్పు చేయలేదంటే నేను ఎలా నమ్మాలి? పెంకి మీద వేసిన నీ ప్రమాణాన్ని నేను ఎలా తీసుకోవాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది. శక్తి ఆ సంఘటన గుర్తు చేయగానే సామ్రాట్ నిజంగానే శక్తి చంప మీద కొట్టి బలవంతంగా తనని అనుభవించడం గుర్తుకు వస్తుంది. ఆ సంఘటనకి సామ్రాట్ గుండె రంపపు కోత అనుభవిస్తుంటే ఆ బాధ భరించలేక కారు దిగుతాడు. శక్తి కన్నీళ్లు తుడుచుకొని తను కూడా కారు దిగి సామ్రాట్ వైపుకి వస్తుంది. సామ్రాట్ ఆ పక్కనున్న చెట్టు కిందికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. శక్తి సామ్రాట్ వెనుకగా దగ్గరికి వెళ్ళి సామ్రాట్ భుజం మీద చేయి వేసి, సామ్రాట్ అని అనునయంగా పిలుస్తుంది. కోపంగా భుజం మీద ఉన్న తన చేయిని తీసేస్తాడు. సామ్రాట్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో శక్తికి అర్థమవుతూ తను కూడా కన్నీళ్లు పెడుతుంటుంది. సామ్రాట్ భరించలేనట్టుగా కన్నీళ్లు పెడుతున్నాడు. సామ్రాట్ అంతగా ఏడుస్తుంటే శక్తి తట్టుకోలేక ముందుకొచ్చి, ఐఎమ్ సో సారీ సామ్రాట్, ప్లీజ్ కన్నీళ్లు పెట్టుకు అని అంటుంది. కానీ సామ్రాట్ దుఃఖం కంట్రోల్ కావడం లేదు. ప్లీజ్ అంటూ శక్తి రిక్వెస్ట్ చేస్తుంది. నిజంగానే ఆ రోజు నేను ఎందుకు పశువులా ప్రవర్తించానో ఎంత ఆలోచించినా నాకు సమాధానం దొరకటం లేదు శక్తి. నా పంచ ప్రాణాలైనా నా కూతురి మీద ప్రమాణం చేసినా నువ్వు నమ్మే పరిస్థితిలో లేవు. అలా అని ఇప్పుడు నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నీ పరిస్థితి కూడా నాకు అర్థమవుతుంది. నిజంగానే
ఆ రోజున నేను నిన్ను కొట్టి, నీ మీద పశువులా పడి అనుభవించాను. ఆ నరకాన్ని చూసిన నువ్వు, ఈ ప్రమాణాన్ని నమ్మకపోవటానికి కూడా అర్థం ఉంది. కానీ శక్తి, ఒక్కటే చెప్తున్నాను. ఈ లోకంలో నా కూతురి కంటే ఎక్కువైంది ఇంకొకటి ఏదీ లేదు. ఇక ఇంతకంటే నేనేమీ చెప్పలేను. నిన్ను నమ్మించటానికి ఇంక నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఆ రోజు నా శరీరం అంతగా ఎందుకు లైంగిక ప్రేరణ కోరుకుందో అర్థం కావడం లేదు అంటూ కన్నీళ్లు పెడుతున్నాడు. శక్తి మౌనంగా వింటూ తను కూడా కన్నీళ్లు పెడుతుంటుంది. కొద్దిసేపటికి సామ్రాట్ కన్నీళ్లు తుడుచుకొని, "నీకు లేట్ అవుతుంది. పద" అని చెప్పి కారులోకొచ్చి కూర్చుంటాడు. శక్తి కూడా కన్నీళ్లు తుడుచుకొని వచ్చి సామ్రాట్ పక్కన కూర్చుంటుంది. సామ్రాట్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ మనసులో మాట్లాడుకుంటూ, "నా కూతురు మీద నేను ప్రమాణం చేశాను కాబట్టి నేను తప్పు చేయలేదని ఎలాగైనా నిరూపించుకోవాలి. లేదంటే శక్తిలాగానే అందరూ కూడా ఇది అబద్ధపు ప్రమాణమని అనుకుంటే నేనింక అసలే తట్టుకోలేను" అని అనుకొని వెళ్తున్నాడు. హోటల్ దగ్గర ఓ పక్కన ప్రకాష్ శక్తి కోసం వెయిట్ చేస్తూ డ్రగ్ చేతిలో పట్టుకొని చూస్తూ, ఈ డ్రగ్ శరీరంలోకి పోయిందంటే ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా చేసుకోలేరు. ఈ డ్రగ్‌ని ఏదో విధంగా శక్తి శరీరంలోకి పంపించి, తనే వచ్చి నా ఒడిలోకి వాలిపోయేలా చూసుకోవాలి. ఆ తర్వాత నా తనివి తీరా తనని అనుభవించాలి అని అనుకుంటూ శక్తి కోసం చూస్తున్నాడు. ఒక్కొక్కరిగా జర్నలిస్టులందరూ లోపలికి వెళ్తుంటే, ఈ శక్తి ఇంకా రావడం లేదేంటి అని ప్రకాష్ అంటూ ఉండగా సామ్రాట్ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ కార్ చూడగానే ప్రకాష్ లోపలికి వెళ్ళి ఇంకాస్త దాక్కున్నాడు. శక్తి పూర్తిగా కన్నీళ్లు తుడుచుకొని కార్ దిగితే ఆ క్షణం సామ్రాట్ కూడా బాధను కంట్రోల్ చేసుకొని కార్ దిగుతాడు. శక్తి సామ్రాట్ వైపుకొచ్చి, "బాయ్ సామ్రాట్" అని చెప్తుంది. "మీటింగ్ అయిపోగానే ఫోన్ చెయ్యి. నేనొచ్చి పికప్ చేసుకుంటాను" అంటాడు సామ్రాట్. "సరే" అని చెప్పి శక్తి లోపలికి వెళ్ళగానే సామ్రాట్ కార్ స్టార్ట్ చేసుకొని తిరిగి బయలుదేరతాడు. ఈ ఇద్దరు ఎవ్వరి దారిన వాళ్ళు వెళ్ళిపోగానే ప్రకాష్ బయటికి వచ్చి, "హమ్మయ్య! శక్తి వచ్చింది. ఇక ఇవాళ ఫుల్‌గా శక్తితో ఎంజాయ్ చేయాలి" అని అనుకొని లోపలికి వెళ్తుంటాడు. లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ పరిచయం చేసుకున్న ఒక వెయిటర్‌ని పక్కకు తీసుకొని వస్తాడు. "నేను చెప్పింది గుర్తుంది కదా! నువ్వు డ్రగ్ కలిపిన జ్యూస్ ఇవ్వాల్సింది తనకి" అంటూ ఫోన్‌లో శక్తి ఫోటో చూపిస్తాడు. మొహం ఏమాత్రం కనిపించకుండా ఉన్న ప్రకాష్‌ని ఆ వెయిటర్ చూస్తూ, "మీరన్నట్టే ఇస్తాను కానీ, తర్వాత ఏదైనా ఇబ్బందయ్యి నా ఉద్యోగం ఊడే వరకు వస్తే ఎలా?" అని అడుగుతాడు. "ఇక్కడ నీకు నెలకిచ్చేది ఎంత?" అని అడుగుతాడు ప్రకాష్. 15,000 అంటాడు అతను. "ఇప్పుడు ఈ నెలకు వచ్చే 15,000 కోసం ఆశపడతావా? లేకపోతే నేనిచ్చే 3,00,000 కోసం ఆశపడతావా?" అంటూ డబ్బు కట్టలు చూపిస్తాడు. ఆ డబ్బులు చూసి ఆ వెయిటర్ ఆశపడుతుంటాడు. "ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళు సంపాదిస్తే 3,00,000 అవుతాయో నీకు తెలుసు కదా! ఏదైనా తేడా వస్తే వెంటనే జాబ్ మానేసుకొని వెళ్ళి ఈ 3,00,000తో ఎంజాయ్ చెయ్యి" అంటాడు ప్రకాష్. "సరే సార్" అని చెప్పి అతను ఆ డబ్బులు తీసుకొని తనకి జ్యూస్ ఇచ్చాక మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పి వెయిటర్ వెళ్ళిపోతాడు. జర్నలిస్ట్ అందరికీ ఒక ఓపెన్ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉంటారు. వారితో పాటు శక్తి కూడా జాయిన్ అయి అందరితో మాట్లాడుతుంటుంది. అందులో లేడీస్, జెంట్స్ కలిసి ఉంటారు. శక్తి వాళ్ళతో కాస్త నవ్వుతూ మాట్లాడుతూనే దారి మధ్యలో తనకి సామ్రాట్‌కు జరిగిన సంభాషణని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది. కాసేపటికి పత్రికా ఎడిటర్ రామచంద్ర గారు ఆ మీటింగ్ స్టార్ట్ చేస్తారు. మీటింగ్ జరుగుతున్న కొద్దిసేపటికి
నలుగురు హోటల్ వెయిటర్స్ వారికి జ్యూస్ ఇవ్వడం కోసం జ్యూస్ అరేంజ్ చేస్తుంటారు. ఆ నలుగురిలో ఒకడు ప్రకాష్ మనిషి ఉంటాడు. కాస్త దూరంలో ప్రకాష్ కస్టమర్స్ లాగా ఓ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ జర్నలిస్టులతో కలిసి కూర్చున్న శక్తిని చూస్తుంటాడు. మీటింగ్లో చెప్పే ముఖ్యమైన పాయింట్స్ జర్నలిస్టులందరూ నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటే శక్తి కూడా అలా హ్యాండ్ బ్యాగ్లో నుంచి నోట్బుక్ తీసి నోట్ చేసుకుంటుంది. ప్రకాష్ మనిషి అయిన వెయిటర్ ఎవ్వరూ చూడకుండా ఒక జ్యూస్ గ్లాసులో ఆ డ్రగ్ కలుపుతుంటాడు. ప్రకాష్ ఓ కంట అదంతా గమనిస్తూనే ఉంటాడు. అతను డ్రగ్ కలిపి ప్రకాష్కి థంబ్ చూపిస్తాడు. ప్రకాష్ కూడా ఓకే అన్నట్టుగా థంబ్ చూపిస్తాడు. అతను కావాలని అందరికంటే ముందుగానే శక్తి కూర్చున్న రో వైపు వెళ్తాడు. ప్రకాష్ అదంతా చూస్తూ ఉండగానే ఆ వెయిటర్ అందరికీ జ్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళి డ్రగ్ కలిపిన గ్లాస్ శక్తికి అందిస్తాడు. అది చూసి ప్రకాష్ సంతోషపడుతుంటాడు. జర్నలిస్టులందరూ ఒక పక్క ఆ మీటింగ్ వింటూ అందరూ జ్యూస్ సిప్ చేస్తుంటారు. అలా శక్తి కూడా డ్రగ్ కలిపిన జ్యూస్ సిప్ చేసి ఆ మీటింగ్ వింటుంది. ఇలా మీటింగ్ టైం గడిచేసరికి అందరి చేతిలో ఉన్న జ్యూస్ ఖాళీ అవుతుంటుంది. అలా శక్తి చేతిలో ఉన్న జ్యూస్ కూడా ఖాళీ అయిపోతుంటుంది. అది స్లోగా మత్తెక్కే డ్రగ్ కాబట్టి శక్తికి ఆ డ్రగ్ ప్రభావం ఇప్పుడు అంతలో తెలియడం లేదు. వెయిటర్ డ్రగ్ ఇచ్చి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి, మీరన్నట్టే ఇచ్చేశాను సార్ అంటాడు. ఆ డ్రగ్ కలిపిన గ్లాస్ తనకివ్వడం నేను కూడా చూశానులే అంటాడు ప్రకాష్. మరిప్పుడు ఏం చేయబోతున్నారు అని అడుగుతాడు వెయిటర్. ఆ మీటింగ్ అయిపోయేలోపు శక్తికి నిదానంగా మత్తెక్కుతుంటుంది. ఆ మత్తులో తను వెళ్ళలేదు. ఖచ్చితంగా ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్ బుక్ చేసి ఆ శక్తిని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయి నేను అనుకున్న పని పూర్తి చేసుకుంటాను అంటాడు ప్రకాష్. సరే సార్, కానీ ఏదైనా నా మీదకి రాకుండా చూసుకోండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇలా టైం గడిచే కొద్దీ శక్తికి ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటుంది. కళ్ళు వాలిపోతూ నిదానంగా శరీరం బరువెక్కినట్టుగా ఉంటుంది. మరికొద్దిసేపటికి మీటింగ్ కూడా క్లోజ్ అయిపోయి ఎడిటర్ రామచంద్ర గారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత జర్నలిస్టులు అందరూ కూడా మీటింగ్లో జరిగిన విషయాలు డిస్కషన్ చేసుకుంటూ ఒక్కొక్కరిగా వెళ్తుంటారు. రాశక్తి, మనం కూడా వెళ్దాము అంటూ పక్కన ఉన్న ఒక లేడీ జర్నలిస్ట్ శక్తితో అంటుంది. నాకెందుకో సడన్గా హెల్త్ పాడినట్టుగా ఉంది. ఇప్పుడు రాలేని పరిస్థితి అంటుంది శక్తి. అయ్యో, ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది అని అడుగుతుంది తను. తన శరీరంలో ఏదో ప్రకంపనలు జరుగుతున్న విషయం తనకు తెలుస్తున్నా అది ఏంటో తనకి అర్థం కాక ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడే రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుతాను, మీరు వెళ్ళండి అని చెప్తుంది శక్తి. పోనీ నేను కూడా నీతో పాటు ఉండనా అని అడుగుతుంది తను. మీటింగే మనకి ఎక్కువ టైం పట్టింది, మళ్ళీ ఇంకా నువ్వు నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? ఏమీ వద్దులే, నువ్వు వెళ్ళు, నేను కాసేపు రెస్ట్ తీసుకొని నార్మల్ అవుతాను అంటుంది శక్తి. సరే మరి అని చెప్పి తను వెళ్ళిపోతుంది. మిగతా అందరూ వెళ్ళిపోతుండగా శక్తి రిసెప్షన్కి ఫోన్ చేసి ఒక రూమ్ బుక్ చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఆ మాటలని కస్టమర్ లాగా అక్కడ కూర్చున్న ప్రకాష్కి వినిపిస్తూనే ఉంటాయి. తను ఫోన్లో రూమ్ బుకింగ్ గురించి కూడా ప్రకాష్ వింటూ, ఓ, ఏకంగా నువ్వే రూమ్ బుక్ చేస్తున్నావా, గుడ్, కానివ్వు అని అనుకుంటాడు. కాసేపటికి అక్కడ శక్తి ఒక్కతే ఒంటరిగా ఉండిపోతుంది. రూమ్ బాయ్ రూమ్ కీస్తో అక్కడికి వచ్చి, ఇక్కడ రూమ్ బుక్ చేయమన్నారు కదా మేడం, ఇదే రూమ్ బుక్ చేశాను అంటూ వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న రూమ్ చూపిస్తాడు. శక్తి చైర్లో నుంచి లేచి బరువెక్కుతున్న తలను పట్టుకుంటూ రూమ్ బయట రూమ్ బాయ్ వెంట వెళ్తుంది. రూమ్ బాయ్ కీస్ తీసి డోర్ ఓపెన్ చేసి
వెళ్ళండి మేడం అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శక్తి ఆ మత్తుతోనే రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక క్షణం క్షణం గడిచే కొద్దీ తనలో లైంగిక ప్రేరణ తారాస్థాయికి చేరుకొని శరీరం అంతా వేడి ఆవిర్లు కమ్ముతూ కోరికలు కలుగుతుంటే శక్తికి అర్థం కాక అసలు నాకేమవుతుంది? ఎందుకు ఇలా అయిపోతున్నాను? అని అనుకుంటూ బెడ్ మీద పడుతుంది. మత్తు ప్రభావం వల్ల కోరికలతో రగిలిపోతూ ఉన్న శక్తి డోర్ క్లోజ్ చేయకపోయేసరికి మాస్క్‌తో ఉన్న ప్రకాష్ ఈజీగా రూమ్‌లోకి చేరుకొని డోర్ వేసి బోల్ట్ పెడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆ తర్వాత ఏం జరగబోతుంది? పవర్‌ఫుల్ డ్రగ్ తీసుకొని ప్రకాష్‌ని ఎదిరించి తనని తాను కాపాడుకోలేనంతగా లైంగిక బలహీన క్షణాల్లో ఉన్న శక్తి పరిస్థితి ఏంటి? అసలు లోపలికొచ్చింది ప్రకాష్ అని శక్తి గ్రహించలేస్తుందా? కోరికలతో ఉన్న శక్తి, ప్రకాష్ మధ్య ఏం జరగబోతుంది? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.